హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దీపు గాయత్రి అఫీషియల్. మేము ఇలా గ్యారప్పాలు చేస్తున్నాం. ఎట్లా చేయన్నో చూపిస్తా. సంక్రాంతి పండగని గ్యారప్పాలు చేసుకుంటాను. ఇక పిండి పోసినాక నువ్వులు పోస్తాను. నువ్వులు అయినాక కొత్తిమీర ఆకేస్తాను, కళ్యామాకు, ఉల్లిగడ్డ ఒక దగ్గర వేసి దంచిన, జీలకర్ర వేస్తాను, కారపొడి వేస్తాను, అన్నీ చూడండి ఉప్పు. అవునా నిజమా? ఉప్పు వేస్తాను. పల్లీలు వేయచ్చు, శనగపప్పు వేయచ్చు, నా దగ్గర ఉన్నాయి వేస్తాను. ఇక తర్వాత ఇలా కలపాలి. నీళ్ళు పోయాలి, నీళ్ళు పోసి పిండి తీసుకోవాలి. అది ఉంటే నీళ్ళు పోసి పిండి తీసుకుంటే అదే పొట్టు కలుపుకోవాలి. మేమైతే ఈ పొయ్యి ఓన్లీ అప్పాలు చేసుకోనికి దానికి దీనికే యూజ్ చేస్తాం. అందుకని ఎప్పుడు పెట్టి ఉంచాం, అవసరం ఉన్నప్పుడే పెడతాం, దాని తర్వాత మళ్ళీ తీసేస్తాం. ఉసుక పోసేది ఉండే కింద పొయ్యి పెట్టి రాళ్ళు పెట్టి ఉసుక పోతే గచ్చు వలిగిపోదు, కానీ ఉసుక లేదు. ఏడికి పోయి తేవాలని ఇంతే చెప్తాను నేను. రావట్లేదా? అగ్గిపెట్ట పడతలేదు. ఈ కాలంలో ఓన్లీ స్టవ్ యూజ్ చేస్తున్నాం కదా, అగ్గిపెట్టెలతో పని లేదని చెప్పి మేము అగ్గిపెట్టెలు కొనుకొచ్చుకోలేదు. ఒకటి ఉండే, అది యూజ్ చేద్దామంటే ఖరాబ్ అయిపోయింది, అందుకని ఇక్కడ అసలు పడట్లేదు. నేనైతే స్టవ్కి పెట్టి అది ఇది ట్రై చేసిన, లాస్ట్కి అయితే పోయి అంటించినాం. మా మమ్మీ చేతులు చూడురి, నాటే ఓ ఎట్లేని ఓ మెందుకనే గట్ల చేతులు నాటే పోతే గట్లని కదా. అవి అజ్లిని పెట్టుకుంటే ఏమవుతుంది? మనకిప్పుడు ఈ కవర్తో పని ఉన్నది. దీన్ని ఇట్లా కట్ చేసుకుంటే ఇప్పుడు గ్యారెల పిట్టి పైన వేసి దీంతో అప్పాలు చేయాలి. ఎత్తావు దా పతంగి యూపి, నీ పతంగి యూపి మంచిగా ఉంది, పో ఎగరేసుకోపో. అవునరా, గ్యారప్పలు రెడీ. ఎన్ని గంటలు చేస్తే రెడీ అవుతుంది, ఎంతసేపు తయారు చేస్తే అవుతున్నాయి అప్పాలు. అయిపోయిందా నూనె? బియ్యం పిండితోని పూస ఎట్లా చేయాలో ఇక్కడైతే మా మమ్మీ చూపిస్తుంది. ఇక వరిపిండితోటి పూస ఎట్లా చేస్తారో చెప్తా. కారపొడి, ఎల్లిగడ్డలు దంచాలి, కొత్తిమీర దంచాలి, కళ్యామాకు దంచాలి, జాలితోటి పట్టాలి మంచిగా, కొంచెం నీళ్ళు పోసి జాలితోటి పంపాలి. ఇలా మస్తు ఉంటుంది. తర్వాత ఇట్లా నీళ్ళు పోయాలి. నీళ్ళు పోసి పిండి వేసుకొని పూసపావుల పిండి పెట్టి చేయాలి. శనగ పిండి ఎందుకని వరిపిండితో చేసు. ఇక బిల్లైన్లు వేయాలి, వేసి పిండి పెట్టాలి. అట్లా పెట్టినాక
నింపాలి. పొగ మనీ బియ్యం పిండితో అయితే పూస చేసినాం. ఈ పూస చేసేలోపే చీకటి అయిపోయింది. అందుకని చెప్పి నెక్స్ట్ డే సకినప్పలు చేస్తున్నాం. మా మమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి బియ్యం నానబెట్టిందంట. ఈ బియ్యం కొంచెం నానిన తర్వాత ఆ వాటర్ అన్నీ పడేసి కొంచెం ఆరబెట్టిన తర్వాత పట్టించుకురావాలంట. మా మమ్మ అట్లే చేసింది. నేను లేచేలోపు నానబెట్టింది అవన్నీ. నేను లేచిన తర్వాత ఇది చేసింది. పోతుంది లోపలికి ఇది. అలా వేరే ఇవా మా మమ్మీ పిండి గిన్నెకి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చింది. నేను సకినప్పలు ఎట్లా చేస్తానో మీరు కూడా చూడండి. ఓమెత్తాను, నువ్వులు గాలిచ్చిన నువ్వులు వస్తాను. ఓం వేసిన, నువ్వులు పోసిన, కలుపుతాను. నీళ్ళు వేయాలి, కలుపుకోవాలి. పిండి బాగా నీళ్ళేం పట్టాయి ఇలా కానీ మంచిగా కలుపుకోవాలి. ఇలా పట్టేది ఏంది, ఒకటి ఓమ, నువ్వులు, మెంతి. దీనికి నూనె కూడా ఎక్కువ గుంజదు, గారపాలకు బాగా గుంజుతుంది నూనె. రచనాలు చేస్తా. సాప వరిసి చెద్దరు వరవాలి. అవి ఎందుకు వేయాలి? అప్పాలు ఇంట్లో పోసిన ఆరది, ఇంట్లో అయితే జరిగి సదన ఆరుతుందని వేసి సదన ఎగ్గితే అప్పాలు మంచిగా వస్తాయి. కొంచెం కొంచెం తీసుకోవాలి పిండి, కొంచెం కొంచెం తీసుకొని పిండిని మంచిగా పిండి మళ్ళీ వేసుకుంటా చేయాలి. సినిమాలు కలిసి అవి తీసేటోళ్ళు కొన్ని అప్పాలు పోసిపోతే ఎంతకు తెగించారా చెప్పను కదా. పోసిపోతారు, వాళ్ళకి ఏం పని లేదు. వేసేసాడు, బాగా వేసేసాడు. దేవుడా పోషవ తల్లి మంచిగా బాగా గూడాలోన వెలిసిన తల్లి అమ్మ పోచమ్మ. పోషవతలు ఎందుకు వచ్చింది గీడ? మమ్మీ నీకు సగ్నప్పలు వాళ్ళు నేర్పించిరే? మాకు రాగులు వేసారు అక్క. ఆ పని మా ఇంటి పక్క మేము చిన్నప్పుడు సైగ్నాలు చేసుకోలేదా? ఏమేమి ఏమో నాకేం తెలుసు. సైగ్నాలు చేసుకున్నాం, గ్యారెలు చేసుకున్నాం, చేగోడలు చేసుకున్నాం. మేమేం చేసుకున్నాం సైగ్నాలు చేయాలంటే మాకు ఏరపు, నాకు ఏరపు. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి అమ్మమ్మకి ఏరాదా? మాకు ఇద్దరికి ఏరపు, మా వాళ్ళు కూడా సైగ్నాలు వేరారు. అయ్యో, మరి ఎట్లా ఎవరు వేసి ఇస్తారు? మా అవ్వ చేరిపోయింది. మా అక్క నేను బియ్యం నానవచ్చినాం. మాకు ఇద్దరికి పని రాదు, సైకినాలు పోయరాదు. రాను ఎందుకు వేసిరే? మళ్ళా 5 దవ్వలు పోయద్దు, 6 దవ్వలు పోయద్దు, 7 దవ్వలు పోయద్దు అని 8 దవ్వలు పోసినాం. 8 దవ్వలు పోసినాం. అబ్బో, నాన పోసినాం. మా అవ్వ పిండి పట్టించుకొచ్చినాం. పైసలు ఎక్కడి? మేము బీడీలు చేసిన పైసలు మా దగ్గర లేవా? మీరు బిడిలు వేస్టలా? మేము బీడీలు చేస్తున్నాం. మా ఒక్క కప్ప వేయరాదు, మా ఒక్క కప్ప వేయరాదు. మంచిగా తడిపి పెట్టిర్రు.
కడిపినాం పెట్టినాం మా అవ్వ వచ్చే వరకు రెడీ పెట్టినాం మా అవ్వకు ఎరాదు మా అవ్వ కొట్టి తినొచ్చినాక కొట్టలే మా అవ్వ ఏ రోజు మమ్మల్ని ఒక్క దెబ్బ కూడా కొట్టాలి. అవునా మరి నువ్వు ఎందుకే నన్ను చిన్నప్పుడు కొట్టినావు? కష్టమైనా మా అవ్వ భరించుకుంది కానీ మమ్మల్ని కొట్టలేదు మా అవ్వ. ఇక సకినాలు పోయరాదు ఏం పోయరాదు మాకు మా అవ్వ తిట్టుడు మేము ఏడ్చుకు ఎందుకు మాకు పోయరాదా మా అక్క నేను ఇద్దరికి పోయరాదు గాడులు ఉన్నట్టున్నాం కానీ మాకు అప్పాలు పోయరాదు. పాపం రాగులలో యశోదక్కల యారాలు కలవ యశోదక్క కలక్క మాకు సకినాలు పోయత్తలేదు మేము 8 దవ్వలు పిండి పట్టుకొచ్చినాం అడబెట్టినాం జర రావా అక్క అని ఈ అక్క దగ్గర అక్క దగ్గర పోయినాం పోతా 2 అక్కలు వచ్చారు. ఆ 2 అక్కలు వచ్చి సకినాలు వస్తే 4 దాకా పోసిండ్రు రాత్రి. ఆ 7కి మొదలు పెట్టిండ్రు సాయంత్రమా సాయంత్రం 7కి మొదలు పెడితే తెల్లారే ముందర 4 దాకా పోసిపోయిండ్రు సకినాలు. వాళ్ళు పోయకపోతే మా పిండి బరే కుడిదిలవాడు అట్లాంటి అక్క చెల్లెలం నాన్న పోసినాం పెట్టినాం మేము. మా అవ్వ తిట్టుకుంటే అప్పాలు కాల్చింది. అప్పుడు మా అక్క పని నేర్చుకుంది వాళ్ళతో. నువ్వు నేర్చుకోలే? నేను నేర్చుకోలే. మళ్ళా పండుగ మేమే చేసుకున్నాం. ఇంకేంది పాపం వాళ్ళకి పని పెట్టిరు కదా. వాళ్ళకి పని పెట్టినాం పాపం వాళ్ళు. అప్పుడు ఆ రోజుల్లో వాళ్ళు పోయకపోతే మా పిండి అంతా ఖరాబ్. ఇంకా మళ్ళాసారికి పండగ మా అక్కనే పోసింది. ఇక మా అక్క పోసింది మా అవ్వ కాల్చింది నేను పిండి తీసుకున్నాం. మాకు అప్పాలు వచ్చినాయి మా పని మేమే చేసుకున్నాం. నాకు రాదు పూసుడు ఇక నా బిడ్డకైతే ఏ పని రాదు. ఎందుకేం పని రాదు? జరపలేదా సకినాలు పోయాల బిడ్డ అంటే పన్నది సాపల ఇదంతా నేను వీడియోలో లేపేసుడే. మేం చేసినంత పని చేయాలంటే వాళ్ళు ఏం చేస్తారు? సకినాలు పోయి నేర్చుకోవాలి మమ్మీ. ఎందుకు నువ్వు ఉన్నావుగా నేనుంటే నేర్చుకోవాలి చెయ్యాలి. ఒకళ్ళని చేస్తాము వాళ్ళని కాలుతాం. నీకు రోజు ఇదే పనారా? దారం దాని కిందకి చుట్టుకున్నావురా. ఇప్పుడు ఎగరేస్తావా నువ్వు తిని? నీకు ఎగరేయచ్చా? వేయచ్చా? పో ఎగరేసుకోపో. మా మమ్మ అయితే సకినప్పలు పోసింది. ఇప్పుడు వీటిని ఆయిల్ గోలియాలి. అందుకని నేను ఇట్లా ఈ రికాబ్కి కొంచెం ఆయిల్ ఇట్లా పెట్టి తీయాలంట మా మమ్మీ చెప్పింది. అందుకని నేను దానికి ఆయిల్ పెట్టి ఇట్లా తీస్తున్నా. అప్పుడు గోలియానికి ఈజీగా ఉంటుందంట. అప్పుడు ఆ ముక్కుడులో ఇవి ఆయిల్ ఉంటుంది కాబట్టి జాగ్రత్త. మా సకినాలు చేయడం అయితే అయిపోయింది. ఆయిల్తో అయితే జాగ్రత్తగా ఉండండి. అది ఫుల్ వేడి ఉంటుంది కదా, చిక్కుతో మాత్రం దూరం ఉంటుంది. సకినప్పలు అయిపోయినాయి చేయడం. అందుకని మా మమ్మీ గరిజలు చేద్దామని నన్ను ఇక్కడ ఈ కుడుకలు ఉంటాయి కదా, ఆ కుడుకల్ని గీరమని చెప్పింది. దానికి సపరేట్గా ఒకటి గీరేది ఉంటుంది, అది మా ఇంట్లో లేదు. అందుకని చెప్పి జల్లెడని ఇట్లా పెట్టి దానిపైన ఇట్లా గీస్తే ఇట్లా పౌడర్ లాగా వస్తుంది. నేను ఇక్కడ చూపిస్తున్నా చూడండి. అంటే మిక్సీలో కూడా పట్టచ్చు. మా మిక్సీ ఖరాబ్ అయిపోయింది, అందుకని చెప్పి ఈ ప్రాసెస్ ఉండే కదా, అందుకని దీంతో చేసిన. ఈ కుడక పొడిలో అయితే మా మమ్మీ చక్కెర యాడ్ చేసింది. ఆ చక్కెర కుడక పొడి మంచిగా మిక్స్ చేసి మా మమ్మీ అయితే మైదా పిండితో చేస్తుంది. అంటే మనం చపాతీలు చేస్తాం కదా, సేమ్ అట్లే చపాతీలాగా చేసి ఈ పౌడర్ని అందులో వేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. ఇదైతే సింపుల్ ప్రాసెస్. దొరికిందా నీకు ఐటమ్? అయ్యో అంటే గాలిపటం లేచిపోయిందో లేదంటే కింద పడ్డది. మేమైతే ఈ సంక్రాంతికి ఈ అప్పాలు చేసుకున్నాం. మీరు కూడా ఏం అప్పాలు చేసుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు దీపు గాయత్రి ఆఫీషియల్. అట్లయితే ఏమవుతుంది? ఇదంతా కాలిపోతుంది. ఏదంతా గప్ప చేయలేమా అదంతా